సార్ నా పేరు రవి. మాకు నేను సుండుపల్లిలో నివసిస్తున్నాను. మా భార్య పేరుతో మళ్ళీ నేను దళితుడిని. మా భార్య పేరుతో మళ్ళీ కొంతమంది దళితులకి నా పక్కన నలుగురికి పట్టాలు ఇవ్వడం జరిగింది. దానిపైన గతంలో మేము బేర్సుమట్టాలు వేసుకొని ఉన్నాం. ఈ మధ్య బలరామరాజు, కొండూరు రామరాజు అని, అలాగే కొండూరు చంద్రశేఖర్ రాజు అని, అలాగే సోములరాజు బలరామరాజు అని తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మాకు 2021లో అప్పుడు తహసీల్దార్ కనకదుర్గయ్య గారు మాకు పట్టాలు మంజూరు చేశారు. తర్వాత మేము అక్కడ వచ్చి బేర్సుమట్టాలు వేసుకోవడం జరిగింది. ఈ మధ్య నాకు తెలియక నేను ఒక ఉద్యోగిగా పనిచేస్తున్నాను. అలాగే మాకు తెలియకుండా బేర్సుమట్టాలు మొత్తం సదును చేసి అక్కడ వాళ్ళు లేఅవుట్లో వాళ్ళు ముగ్గేసుకోవడం జరిగింది. పోయి అడిగి వాళ్ళ తరపున పోయి ఏమైతే చేసినారంటే మాకు రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి వాళ్ళు వాపేయడం జరిగింది. మళ్ళీ తర్వాత దీని విషయంలో హైకోర్టు వారు కూడా ఎవరు కూడా దానిలో పాకుండా రిట్ పిటిషన్ వేసి థర్డ్ పార్టీ ఎంటర్ కాకుండా చేసింది. అయినా కూడా లెక్క చేయకుండా మమ్మల్ని ఆ పని చేసుకోమని చెప్పారు. తర్వాత ఈ మధ్య బేర్సుమట్టాలు అన్ని పిల్లర్స్ వేసుకొని మనం పని చేసుకుంటూ ఉంటే రాత్రి అనగా ఆదివారం తెల్లవారుజామున వీళ్ళు ఎవరు సోములరాజు బలరామరాజు అని చెప్పారనేసి కొంతమంది వ్యక్తులు, అలాగే చాకలపల్లికి సంబంధించి బండి రామాంజులు అలియాస్ బంటి అనే వ్యక్తి జేసీబీ ద్వారా తీసుకుని వెళ్ళి దౌర్జన్యంగా ఆ బేర్సుమట్టాలు ఆ పిల్లర్ను మొత్తం కూడా కొట్టివేయడం జరిగింది. నేను తెల్లవారితో అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం కూడా పిల్లర్ను మొత్తం గుంతల్లోకి తోయేసి మట్టి వేయడం జరిగింది. సార్, దళితులమైనటువంటి మాకే భద్రత లేనప్పుడు మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది? కాబట్టి పేదవాళ్ళు సార్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టాల్లో దౌర్జన్యంగా సోములరాజు బలరామరాజు అనే వ్యక్తి కొంతమంది వ్యక్తులను పెట్టి అక్కడ దౌర్జన్యంగా దాన్ని భూస్థాపితం చేయడం జరిగింది. దీనిపైన మీరు స్పందించి వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా నేను కోరుతున్నాను సార్. ఇదే విషయమై మేము జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఎస్పీ గారి ఆఫీసులో కలిసి ఆయనకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన స్పందించి తగిన విధంగా విచారణ జరిపి చర్య తీసుకుంటామని చెప్పి పేర్కోవడం జరిగింది.